అమ్మ నమస్తే. అమ్మ ఇంతవరకు మనం అంటే యూపీఎస్సీ దగ్గర నుంచి మొత్తం సెంట్రల్‌లో ఎలాంటి జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మనం ఆర్ఆర్‌బీ వరకు కూడాను ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలా గ్రాబ్ చేయాలి, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం. సో మనకి ఎస్పెషల్లీ తెలంగాణలో సెలక్షన్ కమిషన్ అంటూ ఉంటుంది. దాని గురించి కూడా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. బట్ స్టేట్ కమిషన్ ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంకా ఎలాంటి రిక్రూట్మెంట్స్ అనేవి ఉంటాయి? ఎస్ మాధురి, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ మా. నువ్వు అన్నట్టుగానే మనము మన సెషన్ ద్వారా అసలు అవకాశాలు ఏంటి అని చెప్పడానికి మనం ప్రతిసారి బిగిన్ చేసి చెప్తున్నాము. ఎందుకంటే ఇది ఏదో నోటిఫికేషన్ రాగానే ఒక పర్టికులర్ ఎగ్జామ్ గురించి ప్రిపరేషన్ గురించి బుక్స్ అని కాకుండా, ఎందుకంటే మన స్కోప్ అది కాదు, దానికి చాలా అంటే చాలా సోర్సెస్ ఉన్నాయి. మన ఉద్దేశం ఏంటంటే అసలు ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అవి ఉంటాయి, అండ్ ఒక్కొక్క కమిషన్ ఆర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఎన్ని రకాల జాబ్స్ అనేవి చేయబడుతున్నాయి అని మనం ఇదివరకు కూడా ప్రతిసారి కూడా ఒక ఓవరాల్ పర్స్పెక్టివ్ అంటారు కదా, ఆ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశాము. సో ఆ విధంగా మనం ఇంతవరకు పాన్ ఇండియా అంటే ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ గురించి తెలుసుకున్నాము. మీరు అన్నట్టు యూపీఎస్సీ అయితేనేమి, స్టాఫ్ సెలెక్షన్ అయితేనేమి, బ్యాంకింగ్ సెక్టర్ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, రైల్వేస్ అయితేనేమి, ఇంకొన్ని బ్యాంకింగ్ కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అయితేనేమి. సో నౌ కమింగ్ టు ద స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్స్, అంటే స్టేట్ లెవెల్లో ఉండే వేరియస్ ఆపర్చునిటీస్. స్టేట్ అనగానే మనం తెలంగాణనే కాకుండా ఈవెన్ ఆంధ్ర కూడా, బికాజ్ మన వ్యూవర్స్ అనేవారు ఎక్కడ ఉంటారో కూడా మనం వీ కెన్ ఫీల్ దట్ ఇట్స్ ఫర్ ఆల్ రిలవెంట్ అని. సో ఏంటంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీరు అన్నట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చాలా వెరీ వెరీ కామన్గా, వెరీ ఇంట్రెస్టింగ్గా అందరికీ తెలిసి ఉంటుంది, జస్ట్ లైక్ మనం యూపీఎస్సీ అనుకున్నట్టు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూపీఎస్సీ లాగా మోస్ట్ పాపులర్, మోస్ట్ ఎన్కంపాసింగ్, అంటే చాలా జాబ్స్కి రిక్రూట్ చేసే బాడీస్. కాకపోతే మనము ఇప్పుడు వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగే వివిధ రిక్రూట్మెంట్స్ గురించి ఫోకస్ చేసే ముందు నేను మన వ్యూయర్స్కి ఏం చెప్పదలుచుకున్నానంటే, గవర్నమెంట్ సెక్టార్లో ఎట్ స్టేట్ లెవెల్ పబ్లిక్ సెక్టార్లో పబ్లిక్ సర్వీస్ కమిషనే కాకుండా కొన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంబంధం లేదు. పోలీస్కి సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సెపరేట్గా ఉంటుంది, స్టేట్ వైజ్ ఎగ్జాక్ట్లీ. అలాగే డాక్టర్స్ కూడా వేరే ఉంటుంది, అలాగే టీచింగ్ కూడా వేరే ఉంటుంది. మనకి నాట్ ఒక సెంట్రల్ లెవెల్లోనే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా మనకి ఇవన్నీ ఉంటాయి. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడేది ప్యూర్లీ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్స్ గురించే. ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీపీఎస్సీ అన్నట్టే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని, ఎస్ఎల్పిఎస్బి అని ఏదో ఉంది, నాకు కరెక్ట్గా అది లేదు. మన తెలంగాణలో అయితే టిఎస్ఎల్పిఆర్బి అంటారు, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అదేవిధంగా మెడికల్కి అయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్. తర్వాత ఎడ్యుకేషన్లో కూడా గురుకుల్కి సంబంధించి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇలాగా కొన్ని బోర్డ్స్ ఉన్నాయమ్మా డెడికేటెడ్. ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది డీసెంట్రలైజ్ అయితే వాళ్ళ స్పెసిఫిక్ అంటే మన ప్రొఫెషన్ని బట్టి, ఇప్పుడు మనం అనుకున్నట్టే పోలీస్కి, టీచింగ్కి, మెడికల్కి అలా ఆ బాడీస్ కనుక రిక్రూట్ చేస్తే ఒకలాగా సిస్టమేటిక్గా అవుతాయి, కాస్త డీసెంట్రలైజ్ అవుతాయని. సో ఇవి కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అనగానే ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 అలా కాకుండా చాలా డిపార్ట్మెంట్స్కి రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు ఒక స్టేట్లో తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు, హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు. తర్వాత ఇంకా డెప్యూటీ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు. మన పంచాయత్ రాజ్లో కానీ ఇరిగేషన్లో కానీ ట్రాన్స్కో సెపరేట్గా రిక్రూట్ చేస్తుంది. ఇలా చాలా బాడీస్ రిక్రూట్, అకౌంటింగ్కి మళ్ళీ ట్రెజరీస్ వాళ్ళ అకౌంట్స్ డిపార్ట్మెంట్ రిక్రూట్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ నోటిఫికేషన్స్, చాలామంది గ్రూప్ నోటిఫికేషన్స్ కోసమే చూస్తుంటారు. కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా కొన్ని సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అయినా కొన్ని గ్రాడ్యుయేట్స్కి ఎవరైనా అప్లై చేసే ఉంటాయి. ఇంజనీర్స్ అంటే వాళ్ళది స్పెషల్ కాకపోయినా,
అగ్రికల్చర్ అంటే కాకపోయినా ఒక BA BCom వాళ్ళకి చేసే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. అది కొద్దిగా ఫోకస్డ్గా చూడాలన్నదే ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం అంతా కూడా. అదేవిధంగా హైకోర్టులో కూడా మనం అనుకుంటాం జడ్జెస్ని రిక్రూట్ చేస్తుంది హైకోర్టు అని. అంటే జడ్జెస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్స్ కానీ, సివిల్ కోర్ట్స్ కానీ, మెట్రోపాలిటన్ కోర్ట్స్ అంటాం కదా, ఆ లీగల్ ప్రొఫెషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ కాకుండా హైకోర్ట్స్లో కూడా ఇంకా చాలా సపోర్ట్ స్టాఫ్ ఉంటారమ్మా. అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ట్రాన్స్లేటర్స్ కానీ, అకౌంటింగ్ కానీ, లైబ్రేరియన్స్ కానీ ఇలా వస్తూనే ఉంటాయి, స్టెనోగ్రాఫర్స్ కానీ. సో కాస్త విజిలెంట్గా ఉంటే మనకి ఆపర్చునిటీస్ అనేవి వైడ్గా ఉన్నాయి అని మన ఆస్పిరెంట్స్ రియలైజ్ అవ్వాలి అన్నదే మన ఉద్దేశం. అంతేగాని ఒక రిక్రూట్మెంట్ రాలేదని ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉండకుండా ఇప్పుడు ఈ మధ్యనే కూడా మన తెలంగాణలో చాలా కూడా జరుగుతున్నాయి రిక్రూట్మెంట్స్. నాట్ గ్రూప్లో నేను చెప్పేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ది కాకుండా ఇంజనీర్స్ది కానీ, అకౌంట్స్ కానీ. సో దానికి వీఆర్ ట్రయింగ్ టు లే ఫౌండేషన్. ప్రిపేర్ ఫర్ వన్, గ్రాబ్ సమ్ మోర్. కరెక్ట్ అంటారా? కరెక్ట్. ఓకే. సో ఇవాళ నేనేమనుకుంటున్నానంటే పోలీసుకి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి కాస్త ఒక బ్రీఫ్గా ఓవర్వ్యూ తెలుసుకుందాము. ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్ అనేది త్వరలో రావాలి, వస్తుంది అన్నది ఒక యాంటిసిపేషన్ ఉంది. సో అది మనం తెలుసుకుంటే ఈ యొక్క ఆపర్చునిటీస్ ఇలా ఉంటాయి అని అలర్ట్ అవుతారు మన డిగ్రీ స్టూడెంట్స్ అన్నది మన ఎయిమ్ కదా. సో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అన్నది బేసిక్గా ఏంటంటే SIస్ని అంటే సబ్ ఇన్స్పెక్టర్స్ని లేదా కానిస్టేబుల్ లెవెల్లో రిక్రూట్ చేస్తుంది. ఎందుకంటే DSPs అనేది మనకి గ్రూప్ 1లో కవర్ అవుతాయి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేది. IPS అనేది UPSCలో కవర్ అయిపోతుంది. సో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే టాప్ రిక్రూటీ IPS ఆఫీసర్ అయితే అది UPSC చేస్తుంది. వాళ్ళకంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్, నేను పోస్టులు డెసిగ్నేషన్స్ మాట్లాడలేదు ఎందుకంటే అవన్నీ ప్రమోషన్స్ ద్వారా వచ్చేవి చాలా ఉంటాయి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ అనేది DSP అంటారు. అది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1లో అవుతుంది. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ అనేది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తుంది. ఇది చాలా ఎగ్జాస్టివ్గా చేస్తుంది. దీనిలో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. అంటే పోలీస్లో మనం అనుకోగానే కేవలం ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అని కాకుండా చాలా రకాలు ఉంటాయి. సివిల్ పోలీస్ అని, AR అంటే ఆర్మ్ రిజర్వ్ పోలీస్ అని, స్పెషల్ ప్రొటెక్షన్ పోలీస్ అని, డిజాస్టర్ అని, ఫారెన్సిక్ అని. IPS కానీ తెలంగాణ గ్రూప్ 1 కానీ ఈ రెండిట్లకి UPSC కానీ గ్రూప్ 1 తెలంగాణ స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 చాలా తక్కువ పోస్టులు మాత్రమే ర్యాప్ చేస్తారు. కానీ దీంట్లో మనకి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వేకెన్సీస్ అనేవి. ఎగ్జాక్ట్లీ. నేను కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ లాస్ట్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో SIస్ది, ఇట్ వాజ్ అరౌండ్ మోర్ దెన్ అట్లీస్ట్ ఇట్ వాజ్ అరౌండ్ 15,000 వేకెన్సీస్. ఎందుకంటే చెప్పా కదమ్మా ఇప్పుడు ఎన్ని రకాల రిక్రూట్మెంట్స్ అంటే సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి చోట వీళ్ళు మనకు తెలీదు. బట్ దేర్ విల్ బి స్ప్రెడ్ ఓవర్ సో మెనీ. ఓకే. అదేవిధంగా జస్టిస్ మన మామూలు సివిల్ పోలీసే కాకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ SIs ఉంటారు. MBS అంటే MBE లెవెల్లో వాళ్ళకి అసిస్టెన్స్ చేస్తారు, అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్కి అసిస్ట్ చేస్తారనమాట. అట్లే ప్రొహిబిషన్ ఎక్సైజ్లో కూడా ఉంటారు. యూనిఫామ్ సర్వీస్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఎక్కడున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంటే రిక్రూట్ చేస్తుంది. తర్వాత మనము జైల్స్లో కూడా వార్డెన్స్ ఉంటారు కదా, మేల్ కానీ ఫీమేల్ కానీ, వాళ్ళని కూడా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అన్నది తన రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. కానీ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ SI క్యాడర్ ఒకటి, కానిస్టేబుల్ క్యాడర్ ఒకటి. సో మనం ముందు SI క్యాడర్ గురించి మాట్లాడుకుంటే SI క్యాడర్లో జనరల్గా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా డిఫరెంట్ వింగ్స్, అది 21 to 25 years వరకు దే ఆర్ ఎలిజిబుల్. పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏజ్ ఈజ్ లిటిల్ లెస్ అమ్మా. అందుకే ఎస్పెషలీ డిగ్రీ పిల్లలు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే జనరల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే 28, 30 అలా ఊహిస్తూ ఉంటాం కదా, కానీ ఇది ఫిజికల్ ఫిట్నెస్తో సంబంధించిన కార్యక్రమం కాబట్టి 21 to 25 జనరల్. ఇంకా ఎప్పుడు గవర్నమెంట్లో ఉండే విధంగా +3 ఫర్ అదర్ OBCs, +5 ఫర్ SC ST, అది మామూలుగా ఉండేది. మనం మాట్లాడేది జనరల్ గైడ్ లైన్స్ గురించి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు వివరంగా చూసుకోవచ్చు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఏంటంటే కేవలం ఎగ్జామ్ పరంగా కాకుండా వీళ్ళకి ఫిజికల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం కదా.
వీళ్ళకి ఏంటంటే కొన్ని ఫస్ట్ ఫిజికల్ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే హైట్ అయితేనేంటి, విజన్ ఉండకూడదు, విజన్ ప్రాబ్లం ఉండకూడదు, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, ఇలాంటి ఒకటి. తర్వాత ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటారు, అంటే జంపింగ్, రన్నింగ్, షార్ట్ పుట్ అనేది. సో ఈ రిటర్న్, ఈ 3 కలగలుపుగా ఉంటాయి, కానీ ఇది ఒక సీక్వెన్స్లో ఫాలో అవుతాయి ఎస్ఐకిగా. అదేంటని ఒకసారి చూసుకుందాము. ముందు ఒక ప్రిలిమ్స్ పెడతారు, ఆబ్జెక్టివ్ టైప్. అదేంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్లో, తర్వాత రీజనింగ్, మ్యాథ్స్ కలిపి ఒక పేపరు, జనరల్ అవేర్నెస్ ఆ పేపర్ ఒకటి ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి వెంటనే ఫిజికల్ మెజర్మెంట్స్ని సబ్జెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు మరీ లాస్ట్ దాకా పోయి డిసప్పాయింట్ అవ్వకుండా, ఆ మెజర్మెంట్స్కి ఫిట్ అవ్వలేదు అనుకోండి, అక్కడే ఎలిమినేట్ అయిపోతారు. ఓకే, అక్కడ కూడా వాళ్ళు కనుక క్వాలిఫై అయితే అప్పుడు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి వస్తారు. అంటే ఈ రన్నింగ్, ఈ జంపింగ్, తర్వాత ఈ షార్ట్ పుట్ అనేవి. అక్కడ కనుక క్వాలిఫై అయితే అప్పుడు ఫైనల్ ఇంకొక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇది రిటర్న్ అయినా కూడా ఇది కూడా ఎంసీక్యూనే. అంటే ఏ లెవెల్లో అక్కడ ఎలిమినేట్ చేస్తారనమాట. ఇక్కడ ప్రతి దగ్గర క్వాలిఫై అయితే ఫైనల్గా వాళ్ళు ఇంకొక లెవెల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ రాస్తారు. అంతేగాని ఇవన్నీ కలపరు. ఫస్ట్ లెవెల్ ప్రిలిమినరీ లాస్ట్లో కలపరు, అది ఎలిమినేషన్ వరకే. సో దీనిలో మళ్ళీ రన్నింగ్కి కానీ, లేకపోతే షార్ట్ పుట్కి కానీ, లేకపోతే ఈవెన్ హైట్, వెయిట్కి కానీ ఉమెన్కి సెపరేట్ స్టాండర్డ్స్ ఉంటాయి, మెన్కి సెపరేట్ ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు ఎంతసేపట్లో పరిగెత్తగలరు, ఎంత ఎత్తుకు జంప్ చేయగలరు, ఇవన్నీ కూడా కామన్ ఉండవు, ఎవరికి వాళ్ళది సెపరేట్గా ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా ఏమవుతుందంటే వాళ్ళు ఎగ్జామ్ సెలక్షన్ తర్వాత వాళ్ళకి సెకండ్ పేపర్ అనేది కొద్దిగా డీటెయిల్గా ఉంటుంది. దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, ఫస్ట్ లెవెల్లో ఉన్నట్టే జనరల్ స్టడీస్ ఉంటుంది, కాకపోతే కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది, డెప్త్గా ఉంటుంది, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అది. తర్వాత ఇంగ్లీష్ కూడా ఉంటుంది. తర్వాత తెలుగు అండ్ అంటే లాంగ్వేజ్ కూడా వాళ్ళు రాయాలి. క్వాలిఫైయింగ్ ఇంగ్లీషు, తెలుగు అండ్ మన హైదరాబాద్, తెలంగాణలో అయితే ఉర్దూ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి చాలా చోట్ల ఉర్దూ కూడా స్టేషన్స్లో ఇదవుతుంది. కాబట్టి వాళ్ళు ఉర్దూ పేపర్, అంటే ఉర్దూ మదర్ టంగ్ అయిన వాళ్ళు ఉర్దూ పేపర్ కూడా రాయాలి. అంటే మదర్ టంగ్ ఒక పేపర్ రాయాలి, ఇంగ్లీష్ ఒక పేపర్ రాయాలి. ఇవి క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇది క్వాలిఫైయింగ్ కాకుండా అస్సలు ఏంటంటే మెయిన్గా వాళ్ళకు ఉండేది ఈ మ్యాథ్, జనరల్ స్టడీస్, రీజనింగ్. దీనిలో ఆబ్జెక్టివ్ ఉంటాయి లాంగ్వేజెస్లో, తర్వాత చిన్నగా ట్రాన్స్లేషన్, లెటర్ రైటింగ్ ఇలా ఉంటాయి. చాలా కష్టంగా ఏముండవు, 10th లెవెలే. కాకపోతే వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. పోతే ఈ సబ్ ఇన్స్పెక్టర్స్కి క్వాలిఫైయింగ్ వచ్చేసి డిగ్రీ. వాళ్ళు 18 to 25 ఏజ్ ఉండాలి, డిగ్రీ హోల్డర్స్ అయ్యి ఉండాలి. ప్రిలిమినరీ ఫస్ట్ లెవెల్ రాస్తారు, తర్వాత కొన్ని ఫిజికల్ మెజర్మెంట్స్ క్వాలిఫై అయ్యి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫై అయితే మెయిన్స్ రాస్తారు. క్వాలిఫై అయిన తర్వాత జాబ్ అలాట్ అవుతుంది. ఓకే, ఈ సబ్ ఇన్స్పెక్టర్స్లోనే ఇంకొక కేటగిరీ ఉంది, టెక్నికల్ అనమాట. అంటే ఇప్పుడు మనం చాలా కూడా ప్రతి చోట కూడా అంతా కూడా టెక్నాలజీ వచ్చేసింది కదా. సో ఐటీ రంగంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పీట ఉంది. సో ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఒక వింగ్ ఉంటుంది. అక్కడ అవసరమయ్యే ఎస్ఐస్ని రిక్రూట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో ఆ సైన్స్కి రిక్రూట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో కూడా కొంచెం టెక్నికల్గా ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, పోలీస్ వెహికల్స్ చాలా ఉంటాయి కదమ్మా. సో వాళ్ళకి చాలా చాలా వెహికల్స్ మెయింటెనెన్స్, తర్వాత వాటికి ఎలా, వాటి పారామీటర్స్ ఏంటి, సో ఈ మనకి కనబడని వ్యవస్థ చాలా ఉంటుంది పోలీసులో. సో వీటికి సంబంధించి రిక్రూట్ చేసినప్పుడు ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ని మనం ఇదివరకు అనుకున్నట్టే సేమ్ ప్రిలిమ్స్ ఉంటుంది, సేమ్ విధంగా మన డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 18 to 25 ఇయర్సే వీళ్ళు కూడా. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయిన తర్వాత మెయిన్స్ టెస్ట్ అనుకున్నాం కదా, ఒక జనరల్ పేపర్ ఉంటుంది, తర్వాత తెలుగు అండ్ ఉర్దూ ఉంటుందని, ఇంగ్లీష్ ఉంటుందని. అది కాకుండా వాళ్ళు ఏ స్పెషలైజేషన్ అయితే అప్లై చేస్తారో, అంటే ఐటీ వాళ్ళైతే ఒక టెక్నాలజీ పేపరు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఆటోమొబైల్ పేపరు, లేదంటే ఒక మన ఫింగర్ ప్రింట్స్ వాళ్ళైతే ఫారెన్సిక్ పేపరు, అలా వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో ఒక్క పేపర్ ఉంటుంది, టెక్నికల్ పేపర్. సో దట్ ఈస్ అ సెపరేట్ థింగ్ ఫర్ దెమ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వేరియస్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ ఫార్ సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీ. ఓకే, సో మిగిలింది ఏంటంటే మనకి కానిస్టేబుల్స్ కేటగిరీ. కానిస్టేబుల్స్కి వచ్చేటప్పటికి ఏజ్ ఈజ్ 18 to 22 ఓన్లీ. ఓకే, ఇంకా వాళ్ళు ఫీల్డ్ ఓరియంటెడ్ కదా. సో 18 to 22 అండ్ దేర్ క్వాలిఫికేషన్ ఈజ్ ఇంటర్మీడియట్. ఓకే, దీనిలో మాధురి మనం ఒక 2-3 సార్లు గతంలో మాట్లాడుకున్నట్టు విమెన్కి, సింగిల్ ఉమెన్కి రిజర్వేషన్ ఉంది.
అంటే 18 to 22 +3 +5 అనేది అన్ని చోట్ల ఉంటుందంటే ఎప్పుడైనా అప్పర్ ఏజ్ లిమిట్ ఒక ఎగ్జామ్కి కానీ ఒక రిక్రూట్మెంట్కి పెట్టినప్పుడు ఆ ఏజ్ కంటే కూడా +3 అనేది ఓబీసీస్కి +5 అనేది ఎస్సీ ఎస్టీస్కి ఉంటుంది. మనం ఎస్ఎస్సి కూడా అది ఉందని అనుకున్నాము. కానీ ఉమెన్, సింగిల్ ఉమెన్ హూ ఆర్ అలోన్ బై వర్చ్యూ ఆఫ్ డైవర్స్ కానీ లేదా విడోవుడ్ కానీ రీమ్యారీ కాలేదంటే వాళ్ళకి కూడా ఏజ్ ఇంకా రిలాక్సేషన్ ఉంది. 5+ ఇంకొక +5 years. +5 years. ఓకే. సో ఆ విధంగా వీళ్ళకి డిఫరెంట్ ఏజ్ దీన్స్ ఉన్నాయి, రిలాక్సేషన్స్ ఉన్నాయి. వీళ్ళకి కూడా ఒకటే ఒక పేపర్ ఉంటుంది, ఇంకా మెయిన్స్ అనేది ఏముండదు. ప్రిలిమినరీ ఉంటుంది. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఈ ఎఫిషియన్సీ మెజర్మెంట్స్ చూస్తారు. తర్వాత వాళ్ళు వెంటనే కూడా ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి వెళ్తారు. అంటే రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ. ఇవి అయిన తర్వాత వాళ్ళకి కూడా సెకండ్ లెవెల్ ఉంది. కాకపోతే మన ఎస్ఐ కంటే కూడా ఈ ఎగ్జామ్స్ తక్కువ స్టాండర్డ్స్లో వీళ్ళకి సేమ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, జీకే ఫైనల్ ఎగ్జామ్. ఫస్ట్ ఏమోని మామూలుగా 3 జీకే, ఇంగ్లీష్, రీజనింగ్. ఓకే అమ్మ, మన అంటే ఎప్పుడు నేను అడిగిన క్వశ్చన్ సబ్జెక్ట్ గ్రాబింగ్. ఈ సబ్జెక్ట్కి సంబంధించి వీళ్ళు ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలి అంటారు? ఏదైనా ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి కానీ గైడ్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి మాధురి. ఈ గైడ్స్ అనేవి మనం చెప్పుకుంటాం కదా ప్రతిసారి, ఈ టాపిక్స్లో ప్రాక్టీస్కి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉండే గ్రామర్ అడిగేది అదే. మ్యాథ్స్లో ఏంటంటే సిలబస్ మీరు కనుక అడిగితే సిలబస్ ఈజ్ మోస్ట్లీ ఎస్ఎస్సి బోర్డు వరకే, అంటే 10th వరకే. మహా అంటే కాస్త ఇంటర్ వరకు కాస్త ఫోకస్ చేయొచ్చు. కానీ కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, ఎందుకంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే కానిస్టేబులే కదా, పేపర్ ఈజీగా ఉంటుంది, ఎస్ఐ కదా అని. లాస్ట్ ఇయర్ ఆ 2 పేపర్స్ కూడా చాలా స్టాండర్డ్గా వచ్చాయి, అండ్ చాలా ఫాస్ట్నెస్ కూడా అవసరమైంది. అంటే క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం బాగుండాలి అండ్ వాళ్ళు ప్రాక్టీస్ బాగా చేసి ఉండాలి. ఎందుకంటే హ్యూజ్ కాంపిటీషన్ కదా, డెఫినెట్గా పేపర్స్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది, కానీ సిలబస్ అదే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేటప్పటికీ గవర్నమెంట్ పాలసీస్ తెలుసుకోవాలి, కరెంట్ అఫైర్స్ అంటే పేపర్లో గత 6 నెలలు జరిగిన విశేషాలు తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ సంగతులు వాళ్ళకి అవగాహన ఉండాలి. అదేవిధంగా హిస్టరీ, జాగ్రఫికల్ నాలెడ్జ్ కానీ బాగుండాలి. అంటే 10th ఇంటర్మీడియట్స్ ప్రిస్క్రైబ్డ్ అంటారు, కానీ వాళ్ళు ఎనీ పబ్లికేషన్లో ఉన్న బిట్స్ మాత్రం చాలా ప్రాక్టీస్ చేయాలమ్మా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో కమింగ్ టు వెరీ బ్రీఫ్లీ రిలేటెడ్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను తెలంగాణ కోర్టులో జరిగే రిక్రూట్మెంట్స్ గురించి కూడా మెన్షన్ చేద్దాం అనుకున్నాను. సో తెలంగాణ హైకోర్టు విడిగా, తర్వాత డిస్ట్రిక్ట్స్ కోర్టుకి విడిగా నోటిఫికేషన్స్ వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఇస్తూ ఉంటుంది. అంటే కోర్ట్ అంటే మనకి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఎల్ఎల్బి చేసేవాళ్ళు, లేదంటే ఎల్ఎల్బి లాకి సంబంధించి వెళ్ళి అడ్వకేట్స్ వీళ్ళే అప్లై చేసుకోవచ్చు అంటారు. మనకి అక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో కూడా. అంటే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే బేసిక్గా కోర్ట్స్ అంటే జ్యుడిషియరీ కదా, జడ్జెస్ అదే అనుకుంటాం. 100% కరెక్ట్ మీరు అన్నది, కానీ అది సెపరేట్. నేను దాని గురించి మాట్లాడలే, ఎందుకంటే జడ్జెస్ అన్నది ఎల్ఎల్బి చేసిన వాళ్ళకే రిక్రూట్మెంట్ ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ జడ్జిలో, సివిల్ కోర్టులో, మెట్రోపాలిటన్ కోర్టులో రకరకాలుగా ఓన్లీ లాయర్స్కి రిక్రూట్మెంట్స్ అవుతుంటాయి. నేను దాని గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే అది చాలా స్పెసిఫిక్ కాబట్టి. నేను మాట్లాడేది ఒక కోర్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ రన్ అయ్యేటప్పుడు జ్యుడిషియరీ అయితే దానికి ప్రాణం, జడ్జెస్ ప్రాణం అనుకోండి, కానీ ఎస్టాబ్లిష్మెంట్ రన్ అవ్వడానికి ఇంకా చాలా సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. సో ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు, అసిస్టెంట్ లైబ్రేరియన్స్ ఉంటారు, స్టెనోస్ ఉంటారు, ఎగ్జామినర్స్ అని ఉంటారు, అంటే వాళ్ళ ఫైల్స్కి సంబంధించి చెప్పడానికి. తర్వాత సిస్టమ్ అనలిస్టులు ఉంటారు, ఆఫీస్ సబార్డినేట్స్ ఉంటారు, జూనియర్ అసిస్టెంట్స్ ఉంటారు, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు, రికార్డ్ అసిస్టెంట్స్ ఉంటారు. అంటే విపరీతమైన ఫైల్స్ ఉంటాయి కదమ్మా, అవన్నీ చాలా సిస్టమేటిక్గా మెయింటైన్ చేయాలి. అసలు మనం కోర్టులో పబ్లికేషన్స్ అనేవి అంటే లా జర్నల్స్ చాలా వస్తుంటాయి. అంటే వాదించేటప్పుడు సైటేషన్స్ అంటారంటే ఒక కోర్టులో ఏ కేసులో ఎలా చెప్పబడ్డది అనేది. సో ఇక్కడ అకాడమిక్గా ఈ పబ్లికేషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో ఈ జ్యుడిషియరీలో ఈ లైబ్రేరియన్ పోస్ట్ అయితేనేమి, ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితేనేమి చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి, మనం అసలు ఊహించాం కూడా. తర్వాత ఈ టెక్నాలజీ అనేది మళ్ళీ ఎక్కడైనా ఉంది కదా, ఇప్పుడంతా చాలా ఆన్లైన్ అయిపోతుంది. అయిన కేసెస్ అక్కడిదక్కడే మనకి ఆన్లైన్లో హైకోర్టు మనం సైట్కి వెళ్తే తెలుస్తుంది, లేకపోతే మన కేసు ఇవాళ వచ్చిందా, అది ఎక్కడుంది, హియరింగ్కి వచ్చిందా అనేది కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఐటీ అనేది ప్రతి రంగంలో ఉంది, అడ్మినిస్ట్రేషన్ అన్నది ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది,
అకౌంట్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయి, తర్వాత సపోర్ట్ స్టాఫ్ ప్రతి డిపార్ట్మెంట్లో కావాలి, జూనియర్ అసిస్టెంట్స్ అయితేనేమి లేకపోతే సబార్డినేట్ స్టాఫ్ అయితేనేమి. తర్వాత ఇక్కడ పర్టికులర్గా స్టెనోస్కి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది లీగల్ జ్యుడిషియరీలో, ఎందుకంటే జడ్జెస్ సామాన్యంగా డిక్టేషన్స్ ఇస్తుంటారు, సో స్టెనోస్ని ఆ ఆర్డర్ని కన్వర్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సపోర్ట్ స్టాఫ్ చాలా అవసరం. సో ఇవన్నీ కూడా మనం అలర్ట్గా ఉండి మనకు గనక స్టెనోస్ క్వాలిఫికేషన్ మనం నేర్చుకుంటున్నాము, లేదంటే మనకు అసలు కంప్యూటర్లో ఐటీలో ప్రాసెసింగ్లో ఉన్నాము, డేటా ఎంట్రీ కానీ లేకపోతే రికార్డ్ మెయింటెనెన్స్ కానీ అంటే ఈ నోటిఫికేషన్స్ కూడా మనం అలర్ట్గా చూడొచ్చు. ఎందుకంటే హైకోర్టు అంటే జాబ్ హైదరాబాద్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్స్లో ఉన్న పిల్లలకి డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ అంటే వాళ్ళ చాలామంది జిల్లాలోనే సెటిల్ అవుతుంటారు కదా, వాళ్ళకి అది మంచి స్కోప్ అన్నమాట, మళ్ళీ అక్కడి నుంచి కదలక్కర్లేకుండా. సో మనం ఇన్ని పోస్టులు మాట్లాడుకున్నాం కదా, సో ఇవన్నీ కూడా హైకోర్టు ద్వారా రిక్రూట్ అవ్వబడేవి. ఓకే. ఎవ్రీ ఇయర్ వస్తాయా అంటే ఎవ్రీ ఇయర్ రాకపోవచ్చు, ఎవ్రీ ఇయర్ ప్రతి పోస్టు వస్తుందా అంటే రాకపోవచ్చు, కొన్ని పోస్టులు కొన్ని సార్లు వస్తాయి, వందలలో రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా వస్తాయి. మనం ఏంటంటే వీటి కోసము అలర్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ అనుకోండి, ఈ జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీతో క్వాలిఫై ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ అనుకోండి, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, దట్ టు అప్ టు ద ఏజ్ ఆఫ్ 34. వీళ్ళకందరికీ కూడా సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, మన ఇది వేరే సర్వీస్ కమిషన్స్లో కాకుండా ఇది సింపుల్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్, మళ్ళీ సేమ్ జీకే మ్యాథ్ ఇంగ్లీష్. ఓకే, మర్చిపోయాను, సారీ, కోర్టులో వాళ్ళకి మ్యాథ్ రీజనింగ్ కూడా లేదు, జీకే ఇంగ్లీష్. వెరీ సింపుల్. సో రికార్డ్ అసిస్టెంట్స్ 34 years వరకు ఉండి ఇంటర్ వాళ్ళు అయితే అలర్ట్గా ఉండొచ్చు, జూనియర్ అసిస్టెంట్స్ అయితే డిగ్రీ వాళ్ళు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నామంటే మీరు అలర్ట్గా ఉండి ఈ నోటిఫికేషన్స్కి వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే ఏంటో హైకోర్టు ఏంటో మనకేంటో అని వదిలేయకండి, చూడండి, అదే మనం చెప్పే మెసేజ్ అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇంత తాపత్రయం ఎందుకు అంటే ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకి సెక్యూరిటీ తక్కువ, చాలా కరెక్ట్. సో సెక్యూరిటీగా ఉండాలి, లైఫ్ లాంగ్ ఒక సెక్యూరిటీ ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్తే ఇలాంటి ఇప్పుడు మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెక్యూరిటీ బేస్. ఎగ్జాక్ట్లీ, సెక్యూరిటీ, స్టెబిలిటీ అండ్ ఒకలాగా అంతే లైఫ్ లో సెటిల్మెంట్. ఓకే, ఇప్పుడు అన్నీ మనం మాట్లాడుకున్నాం, ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ఇప్పుడు కోర్ట్స్ కి సంబంధించి కానీ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి మాదిరి. గవర్నమెంట్ సెక్టార్లో ఏంటంటేనమ్మా టైం బౌండ్ ప్రమోషన్స్ ఉంటాయి. అయితే నేను ఒక లెవెల్లో ఎంటర్ అయ్యాను, నేను పై లెవెల్కి వెళ్ళగలను అంటే సాధ్యం కాకపోవచ్చు, కానీ 2 levels వీలైతే 3 levels గ్యారంటీగా ఎదుగుతాయి. ఇఫ్ ఇంటర్ వరకు నేను చదువుకున్నాను, నేను అప్లై చేసుకున్నాను, నాకు జాబ్ వచ్చింది, ఆఫ్టర్ దెన్ నాకు ఇంకా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మక్కువ ఉండి నేను ఇంకా ఎక్కువ చదువుకుంటున్నాను, సో అప్పుడు అప్గ్రేషన్ ఎలా ఉంటుంది? నువ్వు ప్రైవేట్ గా రాసుకుంటూ ఒకటి నీకు బై వర్చ్యూ ఆఫ్ నువ్వు లోవర్ లెవెల్లో రిక్రూట్ అయ్యావు కాబట్టి నీకు నిదానంగా ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ అసిస్టెంట్ అనుకోండి, జూనియర్ అసిస్టెంట్కి ఎదగలడు, కానీ అతను రికార్డ్ అసిస్టెంట్ స్టార్ట్ అవ్వగానే వెంటనే కొంచెం స్మార్ట్గా డిగ్రీ కూడా చేసేసుకొని నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా అతను రాసేసే ఎలిజిబిలిటీ తెచ్చుకున్నాడు అనుకోండి, ఈ డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ అనేవి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడితే ఇతనికి గబుక్కున 2 years లో వచ్చేయచ్చు. మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా దానికి ఏమైనా? అలా కాదు, ఇంటర్నల్ గా ఉండదు. నేను చెప్పేది ఏంటంటే ఇతనికి ఎలిజిబిలిటీ నెక్స్ట్ నోటిఫికేషన్కి వస్తుంది కదా. ఓకే ఓకే, 2 రకాలమ్మా, నువ్వు జాయిన్ అయిన పోస్ట్ నుంచి మెల్లగా ఎదుగుతావు, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ నేను కష్టపడి నాకు ఒక పాయింట్ వచ్చింది, నాకు ఒక ఆసరా దొరికింది కాబట్టి నేను ఇంకా ముందే గబగబా వేరే ఎగ్జామ్స్ అంటే వేరే పై చదువులు చదివి వేరే ఎగ్జామ్స్ కూడా అర్హత నేను తెచ్చుకుంటాను, ఎలిజిబిలిటీ డిగ్రీ తెచ్చేసుకొని ఇంకొకసారి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రాస్తానంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను రికార్డ్ అసిస్టెంట్గా రిక్రూట్ అయ్యి ఒక 10 ఏళ్లకో 8 ఏళ్లకో జూనియర్ అసిస్టెంట్ అయ్యే బదులు రికార్డ్ అసిస్టెంట్గా చేస్తున్నప్పుడే నిదానంగా డిగ్రీ చేసేసుకొని గబుక్కున మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని రాసుకోవచ్చు. ఓకే, అది ఇంటర్నల్ గా వాళ్ళకి ఏం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉండవు, అది న్యాచురల్ గ్రోత్, టైం బౌండ్ గ్రోత్. ఇదేంటంటే కాంపిటీషన్లో వస్తావు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ మళ్ళీ అట్లా. అలా చాలా మంది ఇప్పుడు గ్రూప్ అంటే ఇప్పుడు మనం గ్రూప్స్ గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ Group 2గా రిక్రూట్ అయిన వాళ్ళు ఎలాగో Group 1గా ఎదుగుతారు, కానీ దానికి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టొచ్చు, కానీ ఇంతలో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రాసి Group 1గా వచ్చిన వాళ్ళ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. చాలా అలా ఎంటర్ అయ్యి అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జాబ్ని సంపాదించుకోవాలి,
ఆ జాబ్ ఉంటే మనకు ఒక ధైర్యం, ఒక అండ, ఒక అవసరం కూడా కావచ్చు అన్న వాళ్ళు ఏ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకూడదు, పెట్టేయాలి అడుగు, తర్వాత ఇంప్రూవ్ అవ్వచ్చు. ప్రిపేర్ ఫర్ వన్, గ్రాబ్ సమ్. ఎస్ డెఫినెట్లీ. అండ్ ఈ కోర్ట్స్లో మనం మాట్లాడుకున్నట్టు అడ్మినిస్ట్రేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే జర్నలిజం చేసిన వాళ్ళు కూడా దీనిలో వెతకొచ్చు వెన్ ద నోటిఫికేషన్లో వేకెన్సీస్ వస్తాయి. ఎందుకంటే మనం లా పబ్లికేషన్స్ గురించి లా జర్నల్స్ ఉంటాయమ్మా చాలా, సో దానిలో ఎడిటర్స్, దానిలో చేయడానికి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే, సో వాస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి మాదిరి. ఎవరు కూడా అంటే చాలామంది ఈ మధ్య ఏమైపోయిందంటే మా డిగ్రీకి ఎక్కడ కూడా ఓపెనింగ్స్ లేవని, ఇష్టం ఉన్నా లేకున్నా, అర్థమైనా కాకున్నా బలవంతంగా అంతా ఒక ముసల పోసినట్టు కంప్యూటర్స్ అని, బీబీఏ అని ఏదో చేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్టెనోస్, ఈ లాంగ్వేజెస్ ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంతకు ముందు ఈ స్టెనోగ్రాఫర్స్ కి కానీ టైపిస్ట్లు అంటే టైపిస్ట్ ప్లస్ షార్ట్ హ్యాండ్స్ రాసేవాళ్ళు ఇంతకు ముందు చాలా మంది ఉండేవారు, ఈవెన్ మా టైంలో కూడా. బట్ ఇప్పుడు ఏమైందంటే దాని మీద మక్కువ, అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ వీళ్ళ ఇది తక్కువైంది అనిపిస్తుంది. కానీ ఆ టెక్నాలజీకి సందర్భంగా అంటేప్పుడు ఇప్పుడు నాకు టైప్ రాదు కానీ నాకు ఎంఎస్ వర్డ్ వస్తే నథింగ్ బట్ టైప్ ఇన్ సిస్టమ్ ఓన్లీ. పాతకాలంలో టైప్ రైటర్స్ లేవు కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటుంది సిస్టమ్ బేస్డ్. సో సిస్టమ్ బేస్డ్ ఇప్పుడు ఈమెయిల్స్ చాలా మందికి పెట్టడం రాదు, డిగ్రీ వాళ్ళకి అనకూడదు కానీ డిగ్రీ వాళ్ళని అపార్థం చేసుకోకూడదు. ఈమెయిల్స్ పెట్టగలగడం, లెటర్స్ రాయగలగడం, నోటింగ్స్ రాయగలగడం, ఎంఎస్ వర్డ్ ఆపరేట్ చేయగలగడం, ఎడిట్ చేయగలగడం, పవర్ పాయింట్స్ చేయగలగడం, ఇవన్నీ వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక 6 months 3 months నేర్చుకుంటే ఇలా ఒకే జాబ్ కంప్లీట్ అవ్వకుండా ఇలా వీళ్ళకి వేరియస్ ఆపర్చునిటీస్ వస్తాయి. అది నేను చాలా రిపీటెడ్గా చెప్తున్నాను యూత్కి. దే క్యాన్ కొంచెం ఓపిక బట్టి కొద్దిగా మీరు ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై హ్యూజ్ వెరైటీ అని ఓపెనింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మన స్టేట్స్ గురించి, స్టేట్ రిక్రూట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు మనం అనుకున్న టాపిక్కి సంబంధించింది ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే ముఖ్యంగా హైదరాబాద్లో, తెలంగాణలో అయితేనేమి, ఈవెన్ ఏపీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఫెన్స్వి కానీ, అగ్రికల్చర్వి కానీ, మెడికల్వి కానీ చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మా. దాదాపు 25-30 దాకా ఉన్నాయి. ఓన్లీ మనకి డిఫెన్స్ కి సంబంధించే ఇక్కడ హైదరాబాద్ లో 100+ యూనిట్స్ రన్ అవుతున్నాయి. యూనిట్స్ కాదు నేను అనేది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు బెల్ అంటాము, డిఆర్డిఎల్ అంటాము, ఎన్ఆర్ఎస్, డిఆర్డిఓ, అట్లా ఏజెన్సీస్, ఈసీఐ. వీళ్ళలో ఏంటంటే సైంటిస్టులు ఉంటారు, ఎక్కడెక్కడో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో గ్రూప్ ఏ గ్రూప్ రిక్రూట్ అవుతారు, కాదనట్లేదు. కానీ చాలా చోట్ల స్పెసిఫిక్గా అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి, అక్కడ అకౌంట్స్కి, అక్కడ మన టెక్నికల్ క్లరికల్ అసిస్టెంట్స్కి అడుగుతుంటారు. అసలు అది ఎవ్వరు పట్టించుకోరు ఎక్కువ. అది కాంపిటీషన్ అసలు ఊహించలేం మనం ఎంత స్మూత్గా కెరియర్ అయిపోతుందో. ఒక్కసారి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకేం సంబంధం, రీసెర్చ్ ఏదైతేనేంటి, మనకు చేయాల్సింది అడ్మినిస్ట్రేషన్ సపోర్టే. ఒక ఏఓ గాను, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గాను, జూనియర్ అసిస్టెంట్ గాను ఎంటర్ అయ్యారనుకోండి, లైఫ్ సెట్ అయిపోతుంది. కొంచెం నేను అనేది ఏంటంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని గ్రహించి ఏ చదువు చదివినా కొంచెం దాన్ని ఈ రోజులకు తగ్గట్టుగా వాల్యూ అడిషన్ చేసుకుంటే జాబ్ మార్కెట్లో మనం రిలవెంట్ అవ్వచ్చు. అంతేగాని జాబ్ మార్కెట్లో రిలవెంట్ అవ్వాలని అర్థమైనా కాకున్నా, నచ్చినా నచ్చకపోయినా, రాకున్నా రాలేదని బాధపడుకుంటూ ఏవో కొన్ని కోర్సులే చేసి డిప్రెస్ అయ్యి నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు, ఇంకా అమీర్పేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరుగుతాను అనుకుండా ఇట్లా ఒక ఆపర్చునిటీస్ ని మనం గ్రాబ్ చేసుకుంటే ఎందుకంటే ఇయర్లీ మనకి 10 lakhs మెంబర్స్ ఇంజనీర్స్ అవుతున్నారు. ఇంజనీర్స్ అందరికి ఇంజనీరింగ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మనం రాబోయే ఎపిసోడ్స్ లో ఈ స్టేట్ గవర్నమెంట్ లో జరిగే మిగతా రిక్రూట్మెంట్స్ గురించి కూడా కాస్త వివరాలు తెలుసుకుందాం. Okay, thank you very much.